ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు ఏఈఓలు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి డిజిటల్ సర్వేల ఫలితంగా ఏఈఓలకు తీవ్రమైనటువంటి పని భారం పెరిగిందని, మిగతా శాఖల నుంచి సరైన సపోర్ట్ లేకపోవడము, అట్లాగే రైతుల నుంచి కూడా సరైనటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల ఏఈఓలందరం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి నిరసనగా వాళ్ళు ఆందోళన చేస్తూ ప్రభుత్వ శాఖలన్నీ కూడా తమకు సపోర్ట్ చేయాలని, అట్లాగే రైతులు కూడా తమకు సహకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ జిల్లా వ్యవసాయ అధికారికి వాళ్ళు ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. తమపై పనిభారం తగ్గించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక నంగునూరు మండలం జేపీ తండాలో సిద్దిపేట రూరల్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. అక్కడ ఒక రవి జాదవ్ అనే ఒక వ్యక్తి తరచూ అక్కడికి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టుగా తేలింది. సుమారు 350 గ్రాములకు సంబంధించిన గంజాయి తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తున్న క్రమంలో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇటు నేషనల్ హైవేకి సంబంధించి ఇటు దుద్దెడ నుంచి ముందుకు వెళ్తున్న క్రమంలో మరపడగ మీదుగా వెళ్ళేటువంటి దారిలో నేషనల్ హైవేకి సంబంధించి భూసేకరణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి భూములు సేకరిస్తున్న క్రమంలో రైతులు తీవ్రస్థాయిలో అక్కడ అడ్డుకున్నారు. ముఖ్యంగా తమకు ఎలాంటి నోటీసులు లేకుండా సర్వే చేస్తూ తమ భూముల్ని సేకరించడం సరైనది కాదని, సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా తమ భూములు సేకరించడం సరైన పద్ధతి కాదని స్థానికంగా ఉండేటువంటి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అక్కడ డంప్ యార్డుకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయకూడదని చెప్పి అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా డంప్ యార్డు ఏర్పాటు చేయకూడదని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆర్డర్స్ కాపీలు కూడా ఇంకా రైతులకు అందాల్సి ఉంది. అయితే హైకోర్టు మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు కలగకుండా డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి హైకోర్టు ఈ సందర్భంగా స్టే ఇచ్చింది. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ అభివృద్ధి కోసం మంజూరు చేసినటువంటి నిధుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు, రాస్తారోకోలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థత కారణంగా నారాయణఖేడ్ అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ఆ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.